హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అదిరిపోయే సాంబార్ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా హాఫ్ కప్ కందిపప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకొని కాస్త చింతపండుని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత సాంబార్కి కావలసిన కూరగాయలన్నీ తరిగి పెట్టుకోవాలి. ముందుగా పప్పుని ఉడికించుకుందాం. హాఫ్ కప్ పప్పుకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొద్దిగా జీలకర్ర, 2-3 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. ఇందులో తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయగనిద్దాం. ఉల్లిపాయలు కాస్త రంగు మారాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, మునక్కాయ ముక్కలు, అలాగే సోరకాయ ముక్కలు వేసి కాసేపు ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కలు తొందరగా ఉడకడానికి 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. కూరగాయలు కాస్త ఉడికాక అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఇందులో టమాటా ముక్కలు వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. ఇందులో నానబెట్టిన చింతపండు రసాన్ని కలిపి పక్కన పెట్టుకుందాం. ముక్కలు మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పప్పు రసాన్ని ఇందులోకి వేసేద్దాం. ఇప్పుడు సాంబార్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల సాంబార్ పొడి, అలాగే 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసి కాసేపు మరిగించుకుందాం. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పులుపుకు సరిపడా నీళ్లు పోసి మరిగించుకోవాలి. సాంబార్ మరిగేటప్పుడే కాస్త కొత్తిమీర, 1 స్పూను కారం వేసి మరిగించుకుందాం. సాంబార్ మరిగాక కాస్త బెల్లం యాడ్ చేసుకుందామండి. ఆహా, ఘుమఘుమలాడుతూ అదిరిపోయే సాంబార్ రెడీ అయిపోయిందండి. చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని వేడివేడి అన్నంలో పక్కన వడియాలు పెట్టుకొని తింటే ఉంటుందండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు కదూ. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.